त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 28 గురువారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం తదియ పగలు 4:30 వరకు ఉంది। స్వాతి నక్షత్రం పగలు 4:33 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 12:25 వరకు లగాయతు 2:10 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7:04 నుంచి 8:48 వరకు ఉన్నాయి। ఈరోజు ఉదయం 10:04 నుంచి 10:52 వరకు దుర్ముహూర్తం ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:54 నుంచి 3:42 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:30 సమయం అనుకూలంగా ఉంది। ఈరోజు విజయవాడకు సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:08. మరి ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మేషంలో గురుబుధులు, రవిరాహులు మీనంలో, కుజ శుక్ర శని కుంభంలో, చంద్రుడు తులలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఒకసారి అందరూ కూడా భగవన్నామ స్మరణ చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా సజావుగా నడుస్తూ ఉంటాయి। ఏ పనైనా సరే ఎలా చేస్తే తేలిగ్గా పూర్తవుతుంది, ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా బాగా విశ్లేషణగా మనసుని దృష్టిలో పెట్టి దాన్ని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తారు। మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది। వృషభ రాశి అన్ని పనులు కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటారు। ధనం కావాల్సిన సమయానికి సర్దుబాటు కాదు। వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు చికాకులు ఉంటూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి। వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తారు। కృతకృత్యులు కూడా అయ్యే అవకాశం ఉంది। వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా వారి కింద పనిచేసేటువంటి వర్కర్ల దగ్గర నుంచి కొంచెం ప్రతిస్పందన కొంచెం విరుద్ధంగా తగులుతూ ఉంటుంది। అధికారులతో బహుశ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా కనబడుతూ ఉన్నాయి। మిథున రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి। ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। అందరూ బాగా సాన్నిహిత్యంగా ఉంటారు, తెలివిగా ప్రవర్తిస్తారు। కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। కర్కాటక రాశి అన్ని పనులు చాలా చక్కగా నడుస్తాయి। ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి పెద్ద పెద్ద వ్యవహారాల్లో మాత్రం ఆటంకాలు ఉండే అవకాశం ఉంటుంది। కొంచెం జాగ్రత్తగా ఉండాలి। శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు। షేర్ వ్యాపారులు బాగా వ్యాపారం చేసి లబ్ధి పొందే అవకాశం ఉంది। అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం। సింహరాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది। అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలని కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతారు। అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। కన్యారాశి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఈరోజు। ప్రతి పనిలోనూ కూడా అంతా సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది। ఏ పని ప్రారంభం చేసినా ధన వ్యయం బాగా ఉంటుంది। కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి। కలహాలకి దారితీసే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి। ప్రతి విషయంలోనూ కూడా బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి। తదుపరి తులారాశి
అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. మంచి తెలివిగా ఏ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం త్వరగా బయటకు వస్తాం అనేటువంటి అంశాల్లో బాగా ఆలోచనలు కలిగి వాటిని అమలు చేసి ముందుకు వెళ్తారు. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ప్రతిబంధకాలు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాలు బాగా సాగుతూ ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రతి పనిలోనూ కూడా ప్రారంభంలో ధనం సర్దుబాటు కాక కొంచెం ఇబ్బందులు దగ్గరే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే వాళ్ళ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. తదుపరి ధనురాశి. అందరూ ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయడం, శుభకార్యాల్లో, పుణ్యకార్యాల్లో పాల్గొనడం, ప్రతి పనులను కూడా విజయాలు సాధించడం, లాభదాయకమైన ఫలితాలు తీసుకోవడం, కుటుంబ విషయాలు, ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు అన్నీ కూడా బాగా సాగుతూ ఉంటాయి. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా శని, శుక్రుల యొక్క సంచారంలో సాధారణ స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. శని ప్రతికూలం, శుక్రుడు అనుకూలించడం. ఈ కారణం చేత సాధారణ స్థాయి ఫలితాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా వరకు చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీన రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.